అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రపంచానికి భవిష్యత్ శాపం, తీవ్రవాదులకి ఊతం, అణ్వాయుధాలు కలిగిన దేశానికి ధైర్యం. పాకిస్తాన్, ఇరాన్ ఈ రెండు దేశాలు అణ్వాయుధాలు కలిగి ఉన్నటువంటిది. ఇరాన్ బయటికి చెప్పట్లేదు కానీ కలిగి ఉందనినే చెప్తారు. యురేనియం శుద్ధి చేసింది, ఎంత జరిగిందో చూసాం. పాకిస్తాన్ విషయంలో ఏం జరిగిందో చూసాం. ఇంకొకటి, అణ్వస్త్రాలని గుప్పెట పెట్టుకుంటున్నటువంటి తీవ్రవాద ప్రోత్సాహిత దేశాలు, అంటే తీవ్రవాదాన్ని ప్రపంచవ్యాప్తం చేసే దేశాలు, ప్రపంచవ్యాప్త తీవ్రవాదులు పెంచి పోషించే దేశాలు, ప్రపంచవ్యాప్త మతరాజ్య స్థాపనకి ప్రయత్నించే దేశాలు ఇవి. ఈ రెండు దేశాలకి ఇప్పుడు ట్రంప్ అండ, పైగా తీవ్రవాదులకి కొండంత అండ. ఈ రెండు దేశాలు, ఒకటి పుట్టుకకు కారణమైతే రెండోది ప్రోత్సహించడానికి కారణమయ్యే దేశం. ఇప్పుడు ఈ రెండు దేశాలకి ట్రంప్ అండగా నిలబడుతున్నాడు. ఇది ప్రపంచ మానవాళికే ముప్పు. ప్రపంచంలో ఉన్నటువంటి ఒక మతరాజ్య స్థాపన కోరుకునే మూర్ఖులకి ఊతమిచ్చేటటువంటి చర్య ట్రంప్ చేస్తున్నటువంటిది అత్యంత దుర్మార్గమైన చర్య.